అన్ని దేశాలు తమ దేశ రక్షణకు అణ్వాయుధాలు అవసరమని భావిస్తున్నాయి. ఎప్పుడు యుద్ధం జరిగినా తమను తాము రక్షించుకునేందుకు అణ్వాయుధాలను రెడీ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పలు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో చాలా దేశాలు ముందుగానే అప్రమత్తమై ఏ క్షణమైనా అణ్వాయుధాలను ప్రయోగించేలా సిద్ధం చేస్తాయి. అయితే ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాల్లో 90% రష్యా, అమెరికా దగ్గరే ఉండడంతో మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ రెండు దేశాలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇజ్రాయెల్ గాజాలో భీకరంగా సాగుతోంది. మరోవైపు 2 నెలలకు పైగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ దేశం ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా దేశాలు తమను తాము రక్షించుకునేందుకు న్యూక్లియర్ ఆయుధాలను నమ్ముకున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు అణ్వాయుధాలను సిద్ధం చేసుకున్నాయని ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. ఏటా ఈ ధోరణి మరింత పెరుగుతోందని తెలిపింది. అభివృద్ధి దశలో ఉన్న అణ్వాయుధాల సంఖ్య సైతం పెరిగిందని తెలిపింది. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న 9 దేశాలు తమ ఆయుధాలను మరింత ఆధునీకరిస్తున్నాయని సిప్రి వెల్లడించింది. కొన్ని దేశాలు 2023లో కొత్త ఆయుధ వ్యవస్థలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచాయని తెలిపింది. ఈ ఏడాది జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వస్త్రాలు ఉన్నాయని సిప్రి తెలిపింది. అయితే అందులో 9,585 ఆయుధాలు సైనిక నిల్వ కేంద్రాల్లో వినియోగానికి అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. దాదాపు 3,904 అస్త్రాలు, క్షిపణులు, యుద్ధ విమానాల్లో అమర్చారని తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 60కి పైగా పెరిగినట్లు తెలిపింది. అంతేకాక వీటిలో 2,100 అణ్వాయుధాలను ఎప్పుడైనా ప్రయోగించేలా సిద్ధంగా ఉంచినట్టు సిప్రి తెలిపింది. అయితే ఈ సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలన్నీ రష్యా, అమెరికాకు చెందినవేనని తెలిపింది. తొలిసారి చైనా సైతం అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచిందని సిప్రి నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణ్వస్త్రాల్లో 90% రష్యా, అమెరికాకు చెందినవే ఉన్నాయి. 2023లో ఈ సంఖ్య పెద్దగా మారలేదని, కానీ ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన అణ్వస్త్రాలను రష్యా మరింత పెంచింది. అయితే మిగిలిన దేశాలతో పోలిస్తే చైనా మాత్రం వేగంగా అణ్వస్త్రాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. 2023లో చైనా దగ్గర 410 న్యూక్లియర్ వెపన్స్ ఉండగా ఈ ఏడాది జనవరి నాటికి 500కు చేరుకుంది. ఇక 2030 నాటికి చైనా అణ్వాయుధాల్లో అమెరికా, రష్యాను దాటిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక భారత్ సైతం అణ్వాయుధాలను పెంచుకుంటున్నట్టు సిప్రి వెల్లడించింది. గతేడాది కాలంలో స్వల్ప సంఖ్యలోనే వీటిని అభివృద్ధి చేసినట్లు, అయితే భారత్, పాకిస్తాన్ ఇరు దేశాలు కొత్త అణ్వస్త్ర ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధిని కొనసాగించాయని సిప్రి నివేదికలో వెల్లడించింది. ఇక పాక్ ప్రధానంగా భారత్ ను నిలువరించేందుకు వీలుగా అణ్వస్త్ర విధానాన్ని కొనసాగిస్తుందని తెలిపింది. భారత్ మాత్రం చైనాలో ఏ మూలకైనా ప్రయోగించగల ఆయుధాలపై దృష్టి సారించిందని తెలిపింది. హమాస్తో యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ తమ అణ్వస్త్ర సామర్థ్యాన్ని ఆధునీకరిస్తుందని నివేదిక వెల్లడించింది. డిమోనోలో ఉన్న ప్లుటోనియం ఆధారిత రియాక్టర్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎప్పుడూ తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం అమెరికా దగ్గర 5,044 అణ్వస్త్రాలుండగా రష్యా దగ్గర 5,580 ఉన్నాయి. ఇక యూకే దగ్గర 225, ఫ్రాన్స్ దగ్గర 290, చైనా దగ్గర 500, భారత్ దగ్గర 172, పాక్ దగ్గర 170 ఉండగా ఉత్తర కొరియా దగ్గర 50, ఇజ్రాయెల్ దగ్గర 90 అణ్వస్త్రాలు ఉన్నట్టు సిప్రి వెల్లడించింది.